హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అంతే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసానండి. మరి లేచిన వీడియోకి వెళ్ళిపోదామా? వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో ఆల్ అని క్లిక్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరి లేచిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఈరోజు వచ్చేసి నేను ఆల్రెడీ బేగం బజార్కి వెళ్ళిన వీడియో అనేది నేను మీకు అప్లోడ్ చేశాను కదా. అక్కడ మనకి ఏమేం ప్రొడక్ట్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి, మనకి ఎలాంటివి తీసుకోవాలి అన్నది కూడా నేను మీకు ఆ రోజు ఆ వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక ఐ కార్డ్లో యాడ్ చేస్తాను. అలానే మీకు ఎండింగ్లో కూడా వస్తుంది, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. దాని కంటిన్యూషన్ నేను బేగం బజార్లో ఏం పర్చేజ్ చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ముఖ్యంగా వచ్చేసి నేను బేగం బజార్లో వచ్చేసి అన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్స్ని పర్చేజ్ చేశానండి. మనకి జ్యువెలరీ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి బేగం బజార్లో వచ్చేసి. బేగం బజార్ అంటే హైదరాబాద్లో బేగం బజారు. మనకి మంచి మంచి కలెక్షన్ అనేది, న్యూ కలెక్షన్ అనేది, ట్రెండీ కలెక్షన్ అనేది మనకి బేగం బజార్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు నేను తీసుకున్న జ్యువెలరీ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది బేగం బజార్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ స్ట్రీట్లో ఏముంటాయి అన్నది కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా, అక్కడ మీరు చూడొచ్చు. ఈరోజు అయితే నేనేం పర్చేజ్ చేశాను ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. చలో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు వచ్చేసి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను వచ్చేసి ఈ ప్రొడక్ట్స్ని అయితే పర్చేజ్ చేశాను. వీటన్నిటిని కూడా ఇప్పుడు నేనైతే మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. ముందుగా వచ్చేసి ఈ స్టోన్స్ బీడ్స్ ఒక చైన్ తీసుకున్నానండి, లాకెట్లో ఉండేది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. గ్రీన్ కలర్ స్టోన్స్తో అయితే తీసుకున్నాను నేను. ఈ విధంగా ఆపోజిట్లో చూపించాను. ఈ విధంగా వస్తుందండి. మనకి శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, హాఫ్ శారీస్, క్రాప్ టాప్స్ మీద కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి విక్టోరియా పెండెంట్ అయితే వచ్చిందండి. ఈ విధంగా మనకి కింద వచ్చేసి గుత్త పూసల్లాగా ఈ విధంగా మనకి బీడ్స్ అయితే వచ్చాయి, ముత్యాల్లాగా. మనకి ఇది వచ్చేసి విక్టోరియా లాకెట్ అయితే వస్తుందండి. బీడ్స్ కూడా మనకి మంచి హై క్వాలిటీ బీడ్స్ అయితే మనకి అక్కడ మంచిగా దొరుకుతాయి. మనం పెట్టుకున్నా కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ ఇవ్వడానికి అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు ఈ డ్రెస్ మీద కూడా పెట్టి చూపిస్తాను. ఒకసారి మీకు ఐడియా వస్తుంది. మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. మనం వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఇవ్వడానికి సింపుల్గా ఉంటుంది. దట్టు ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇచ్చిందో. మనకి డ్రెస్కే హైలైట్ అయితే అయింది ఎన్హాన్స్ చేయడానికి. దీనికి వచ్చేసి నాకు దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదండి, నేను విడిగా అయితే పర్చేజ్ చేశాను. ఈ విధంగా ఇయర్ రింగ్స్ని కూడా సేమ్ స్టోన్లో వచ్చే విధంగా ఇయర్ రింగ్స్ని పర్చేజ్ చేశాను. ఇవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇయర్ రింగ్స్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను. ట్రెండీ కలెక్షన్ అంతా కూడా అక్కడ అవైలబిలిటీలో ఉంటుందని చెప్పాను కదా. ఈ విధంగా ట్రెండింగ్లో ఉండే విధంగా ఈ విధంగా లాకెట్కి మ్యాచ్ అయ్యే విధంగా విక్టోరియాలోనే ఈ రకంగా నేను బీడ్స్లో ఇయర్ రింగ్స్ని అయితే తీసుకున్నాను. మనకు పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను ప్రోడక్ట్ని అయితే తీసుకున్నానండి. చూసారు కదా, వీటికి చక్కగా మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా బీడ్స్ తీసుకున్నాను. ఇవి కూడా పెట్టుకొని మనం ఇలా లాకెట్ చైన్ వేసుకున్నామంటే చాలా మంచి లుక్ ఇవ్వడానికి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇయర్ రింగ్స్ని తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి విక్టోరియాలోనే కెంపులు స్టోన్స్తో అయితే వస్తాయండి. మనకి ఒకసారి చూపిస్తాను. ఇవి బుట్ట టైప్లో అయితే వస్తాయి. ఈ విధంగా తీసుకున్నాను. ఇవి కూడా విక్టోరియాలోనే తీసుకున్నానండి. ఇప్పుడు మనకి విక్టోరియా వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉంది కదా, కనిపిస్తున్నాయా? ఈ విధంగా తీసుకున్నాను. పెట్టుకున్నా కూడా మనకి మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతాయి. మనకి అందులో విక్టోరియా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి మంచి బ్యూటిఫుల్ లుక్ ఇస్తాయి. చూస్తున్నారు కదా, మీకు ఒక ఐడియా వస్తుందని నేనేం పర్చేజ్ చేశానో చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి బుట్టలు అయితే వస్తాయి. మనకి ఇవి ట్రెడిషనల్ వేర్గా పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. పెట్టుకున్నా కూడా మంచి లుక్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతాయి. ఇవి ఒక సెట్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, వీటిని ఈ విధంగా తీసుకున్నాను, ఓకేనా. వీటిని ఏదో అంటారు, నాకు ఐడియా రావట్లేదు. ఈ స్టోన్స్ని ఇలా ఒక బుట్టల సెట్ అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మనము షేడ్ ఆఫ్ అవ్వకుండా ఉండాలంటే సేమ్ మనం ఏదైతే తీసుకుంటామో ఇలాంటి ప్యాకెట్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే కనుక మనకి ఎప్పుడు కూడా ఇవి పాడైపోవండి. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ తీసుకున్నాను.
ఇది కూడా వచ్చేసి సింపుల్ పార్టీస్కి యూజ్ అయ్యే విధంగా ఒక సెట్ తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మనకి. ఇది మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా వస్తుంది మనకి, చోకర్ టైప్లో వస్తుందండి. ఈ విధంగా పెట్టుకున్నామంటే మంచి లుక్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. నేను ఒకసారి మీకు ఇది తీసి పెట్టి చూపిస్తాను, ఒక ఐడియా అయితే వస్తుంది మీకు ఎలా ఉంటుందో పెట్టుకున్నప్పుడు కూడా. నేను తీసుకున్న కలెక్షన్ అండి ఇదంతా కూడా. నేను బేగం బజార్కి వెళ్ళినప్పుడు పర్చేస్ చేశానని చెప్పాను కదా ఆ వీడియోలో, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. విధంగా చోకర్ టైప్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు చాలామంది సింపుల్ నెక్గా ఈ విధంగా పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు కదా, మనకి అట్ ఏ టైం మంచి లుక్ ఇవ్వడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతున్నాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది మనం పెట్టుకున్నామంటే. చూసారు కదా, పెట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి సింపుల్గా ఉండటానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కిడ్స్ ఉంటే కనుక కిడ్స్కి ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంతేకాకుండా మీరు డ్రెస్సెస్ మీద కూడా ఈ విధంగా పెట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు. దీనికి వచ్చేసి నాకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. అక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్లో ఉన్నాయండి. మీకు కావాలంటే స్టోన్స్ అనేవి చేంజ్ చేసుకునే విధంగా కూడా ఉన్నాయి. నేను వచ్చేసి ఈ విధంగా స్టోన్స్ ఏం చేంజ్ చేసే లాగా రాలేదండి నాకు. ఈ విధంగా గ్రీన్లో వచ్చాయి, చూస్తున్నారు కదా. ఈ విధంగా సింపుల్గా మనకి ఇయర్ రింగ్స్ని కూడా ఇచ్చారు. మనం పెట్టుకున్నా కూడా మంచి లుక్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. మీరు సింపుల్ బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళేటప్పుడు ఇలాంటివి పేరప్ చేసుకున్నామంటే మంచి లుక్ ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా. ఇవి వచ్చేసి ఈ విధంగా మనకి కింద వచ్చేసి ఈ విధంగా ముత్యాలు వచ్చాయండి. ఇక్కడ వచ్చేసి బీట్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది, అనిపిస్తుందా? గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి చుట్టూ మనకి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఈ విధంగా వచ్చింది. ఓకేనా. మనకి సెట్ అయితే ఈ విధంగా వచ్చింది. చుట్టానికి కూడా చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సింపుల్లోనే అలానే పార్టీ వేర్కి వేసుకునే విధంగా నేను నెక్స్ట్ పీసెస్నే ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా మనకి విక్టోరియా పెండెంట్తో విక్టోరియా జ్యువెలరీ లాగా వస్తుందండి. సింపుల్గా ఇది కూడా వేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి వేసి కూడా చూపిస్తాను. దీనికి కూడా ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయి. ఇది కూడా నేను ఒకసారి పెట్టి చూపిస్తాను, మీకు ఎలా ఉంటుందో కూడా ఒక ఐడియా వస్తుంది. ఇది వచ్చేసి ఈ విధంగా వస్తుందండి, చూస్తున్నారు కదా. ఇది విక్టోరియా స్టోన్స్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా డ్రెస్సెస్ మీదకి పేరప్ చేసుకున్నా బాగుంటుంది. అలానే మీరు ఫాలింగ్ శారీస్ మీదకి పేరప్ చేసుకున్నా కూడా బ్యూటిఫుల్ వస్తుంది. ఇది వచ్చేసి బేబీ పింక్ స్టోన్స్ అలానే వైట్ స్టోన్స్తో అయితే వచ్చాయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి సింపుల్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి, మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? ఈ విధంగా అయితే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మనకి. పైన వచ్చేసి వైట్ స్టోను అలానే చుట్టూ మనకి డైమండ్ కట్ స్టోన్స్ అయితే వచ్చాయి. కింద వచ్చేసి ఈ విధంగా మనకి మంచి షైనిష్ స్టోన్ అయితే లైట్ పింక్ షేడ్లో అయితే వచ్చింది. చూసారు కదా, షైన్ అవుతూ ఉంటుంది. ఇవి పెట్టుకున్నా కూడా సింపుల్గా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుందండి. మీరు నెక్ చైన్ పెట్టుకుంటే ఎలా ఉందో చూసారు కదా. నేను ఈ విధంగా సింపుల్గా అయితే తీసుకున్నాను. మనకి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవచ్చు, లేదా మనము క్రాప్ టాప్స్ అలాంటివి లాంగ్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని ఈ విధంగా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అలానే ఇంకొకటి కూడా తీసుకున్నానండి. ఇది కూడా వచ్చేసి విక్టోరియాలోనే వస్తుంది. ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్స్లో వస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ విధంగా లాకెట్ లేకుండా ఈ విధంగా వస్తుంది, కనిపిస్తుంది కదా. వైట్ అండ్ మనకి ముత్యాలు అలానే మనకి ఈ విధంగా విక్టోరియన్ లాకెట్ లాగా ఈ విధంగా అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్లో వస్తాయండి స్టోన్స్. మనకి పెట్టుకున్నా కూడా మంచి లుక్ ఇస్తుంది. ఇది జస్ట్ మనం చోకర్ లాగా పెట్టుకోవచ్చు. దీనికి లాకెట్ ఏమీ రాలేదు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. మనకి ఈ విధంగా ఉంటుంది. పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా షైనింగ్ లుక్ ఇవ్వడానికి చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుందండి. మీరు జస్ట్ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఈ యొక్క నెక్ చైన్ పెట్టుకొని నెక్ పెట్టుకున్నారంటే కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. సింపుల్గా ఉంటుంది. పార్టీ వేర్స్కి అలాంటి వాటికి మన లాంగ్ డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చిన్న స్టడ్స్ లాగా వచ్చాయి. మనము లాంగ్ డ్రెస్సెస్ అవి వేసుకున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు.
ఈ విధంగా అయితే వస్తాయండి. చిన్నవి స్టడ్స్ లాగా వస్తాయి. మనం ఈ రకంగా పెట్టుకున్నామంటే చూడటానికి కూడా చాలా ట్రెండీ లుక్ ఇవ్వడానికి అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి. పైన వచ్చేసి ముత్యం వచ్చింది, మనకి కింద వచ్చేసి ఈ విధంగా స్టోన్ అయితే గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారు. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్లో ఒకటి తీసుకున్నానండి. ఈ విధంగా చోకర్ టైపులో మనకి ఇప్పుడు లావెండర్ కలర్, లైట్ లావెండర్ కలర్స్, పర్పుల్ కలర్స్ అనేవి ట్రెండింగ్లోకి వచ్చాయి కదా. వాటి మీదకి సిల్వర్ షేడ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇలా చోకర్ ఒకటి తీసుకున్నాను సిల్వర్ కలర్లో. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. మనం పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, పెట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి మనకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా, మనకి మొత్తం సెట్ లాగా వస్తాయి ఇయర్ రింగ్స్. అలానే వచ్చేసి మనకి చోకర్ ఈ విధంగా వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి ఈ విధంగా సిల్వర్ షేడ్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డైమండ్ చోకర్కి రిప్లికా లాగా ఈ చోకర్ అయితే ఉంటుందండి. మనకి మంచి క్వాలిటీలో అయితే వస్తుంది. చూస్తున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మంచి క్వాలిటీలో అయితే వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పెట్టుకున్నా కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. మనము క్రాప్ టాప్స్ లాంటివి వేసుకున్నా, లేకపోతే మనకి శారీస్ మీదకైనా కూడా పర్ఫెక్ట్ లుక్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. మనం చోకర్ పెట్టుకుంటే మన నెక్ అయితే సరిపోతుందండి. ఇంకేమీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఈ చోకర్ ఇస్తుంది మనకి. ఓకేనా. చూసారు కదా, ఇప్పుడు నేను చూపించిన ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చిందో కూడా మీరు కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ వస్తాను. మీకు దీంట్లో ఏది నచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ సంబంధించిన వీడియోస్, అలానే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయడం అంటే మర్చిపోవద్దు. ఓకేనా. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.